రామగుండం కార్పొరేషన్ సమీపంలోని టీ జంక్షన్ వద్ద తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను దగ్నం చేసిన అనంతరం జాగృతి నాయకులు మాట్లాడారు. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న, మా కవితక్క జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. జాగృతి నాయకురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక బాధ్యయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచేలా ఉండడం తగదన్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయితో మాట్లాడితే మంచిదని హితావు పలికారు. వెంటనే క్షమాపణ చెప్పాలి. జై కవితక్క, జై జాగృతి. ఈరోజు అధినేత తీన్మార్ మల్లన్న మరియు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని పెద్దపల్లి తెలంగాణ జాగృతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఆయనను వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఈరోజు ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా బీసీల కోసం చెప్పగలుగుతున్నాడు, కానీ దానికి జరిగిన కారణాన్ని ఆయనే వివరించలేకపోతున్నాడు. ఈరోజు బీసీల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో మరి అందరికంటే ముందుండి మరి ఈరోజు కొట్లాడుతున్న కవితక్కకు స్వాగతించాల్సింది పోయి ఆమెను అవమానించే రీతిలో మాట్లాడడం వల్లనే ఈరోజు జాగృతికి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఆగ్రహించి మరి ఆఫీస్ మీద దాడికి కూడుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఆయన గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సందర్భంగా వారికి సూచన చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా మరి ఈ ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మల్లన్న నీ భాషను మార్చుకోవాలి, నీ రీతిని మార్చుకోవాలి, నీ పద్ధతిని మార్చుకోవాలని మరి తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఈరోజు ఒక బాధ్యునిగా ఉన్నావు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు, మరి ఆదర్శంగా ఉండాలి ఈ రాష్ట్రానికి. నువ్వు మరి బీసీల పక్షాన ముందుండి పోరాటం చేస్తా అంటున్నావు అన్న. ఇవాళ నిన్ను ఎవరు కూడా బీసీల పక్షాన పోరాటం చేయొద్దని అనట్లేదు. మీరు పోరాటం చేయండి, మీ పోరాటం మీరు చేస్తున్నారు. జాగృతి పక్షాన మా పోరాటం మేము చేస్తున్నాము. దీంట్లో ఎవరి సంబంధించిన వాదన వాళ్ళది, ఎవరి సంబంధించిన పోరాటం వాళ్ళది. మనం అందరం కలిసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసేది పోయి మరి మనల్ని మనమే కించపరుచుకునే విధంగా ఈ రకంగా మీరు వ్యవహరించడం తప్పు. ఎంతైతే ఒక మహిళగా మరి తీన్మార్ మల్లన్న ఏదైతే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పైన చేసిన వ్యాఖ్యల్ని మరి తెలంగాణలో ఉన్న ఎవరు కూడా సహించరు. ఒక మహిళ మరి నీకు ఒక అక్క లేదా, ఒక అమ్మ లేదా అని అడగదలుచుకున్నాము. మీ ఇంట్లో వాళ్ళపైన కూడా ఈ విధంగానే మాట్లాడతామని అడగదలుచుకున్నాము. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఎందుకంటే గత 14 నెలలుగా మరి కవితక్క గారు బీసీ వాదనలో తలెత్తుకొని యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కీలకంగా కార్యక్రమాలు ముందు దశలో రావడానికి కారణం కవితక్క గారు. మరి ఈరోజు ఢిల్లీలో పోయి కార్యక్రమాలు చేసినా, మరి ఇక్కడ గల్లీలో కార్యక్రమాలు చేసినా అది బీసీల కోసం అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు. ఒక బీసీ బిడ్డగా ఈ బీసీ ఈరోజు ఏదైతే మా అధినేత్రి కవితక్క గారి మీద చింతపండు మల్లయ్య గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఖండిస్తూ ఈరోజు రామగుండం జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు దిష్టి బొమ్మను చేయడం జరిగింది. ఈరోజు తీన్మార్ మల్లన్నకు ఒకటే చెప్తున్నాం, మల్లన్న బీసీల కోసం ఉద్యమం చేసినటువంటి కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కానీ ఏ జిల్లాలో కూడా బీసీ నాయకులు, బీసీ విద్యార్థి నాయకులు కానీ, బీసీ యూత్ కానీ మిమ్మల్ని ఎక్కడ తీరనియరు. అక్కడ తీరనియడం, నిన్ను ఎక్కడ తీరనియరు. ఖబర్దార్
ఇంకోసారి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి వాక్యాలు నోరు అదుపులో పెట్టి మాట్లాడుకోవాలి. తినడానికి అన్నమే తింటున్నావు కదా, గడ్డి తినట్లే కదా, కనీసం మర్యాదగా మాట్లాడే ఒక ఎమ్మెల్సీ, మీ సోదరి లాంటి ఎమ్మెల్సీని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. కాబట్టి మల్లన్న ఈరోజు మా వాళ్ళు పాయింట్ అయిపోయింది, కానీ రేపు నిక్కేరు కూడా ఇప్పుతాం మేము. ఖబర్దార్. ఇప్పుడు తెలంగాణలో ఉన్న